హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ టాక్స్ విత్ నిక్కీ. ఈరోజు ఇండిపెండెన్స్ డే అండి. ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు మనం రైస్ అండ్ దాల్ చేస్తున్నాం అనమాట. ఈరోజు ఫస్ట్ బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత పప్పుకు వేద్దామని పప్పుకు పెట్టి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. అయినా ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మా అబ్బాయి పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయాడండి. అందరినీ పొద్దున్నే స్కూల్కి ఇచ్చేసాను. ఇప్పుడు 1 గ్లాస్ దాల్ తీసుకోవాలి. పప్పులు అవి కడిగేసి దాంట్లో కుక్కర్లో వేసేయాలి. పచ్చిమిర్చి, టమాటా అవి కూడా కలిపి దాంట్లో వేసేసి ఇప్పుడు మనం దాన్ని ఉడుకుతున్నప్పుడు అలాగే వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత దాంట్లోకి పసుపు, జీలకర్ర, ఆయిల్ వేయాలన్నమాట. అయినా ఇండిపెండెన్స్ డే 18th ఇండిపెండెన్స్ డే కదండి, 80th. ఇది ఒక స్పెషల్ అనమాట. ఆ రోజు మేము ఏం చేయలేదు, మాకు షాప్ ఉంది కదా, అందుకే రైస్ అండ్ దాల్ సింపుల్గా చేసేసాను అనమాట. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది కట్టేయాలన్నమాట. అంతలోపల అన్నం పొంగొచ్చేసింది. అన్నం పొంగొచ్చేసిన వెంటనే దాన్ని కలిపేసి అన్నం వంచేయాలి. ఇప్పుడు అందులో ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయిందండి. పప్పు కూడా విజిల్ ఎత్తేసాను. విజిల్ వేసేసి దాన్ని కొంచెం చిదిమేసి పోపు పెట్టేయడమే. ఇంకా పప్పు చిదిమేయాలి. ఇప్పుడు అంతలోపల అన్నం వంచేసి మగ్గబెట్టేసానండి. చూడండి ఎలా పొగలు వచ్చేస్తుందో. ఇప్పుడు మరీ పప్పు తీసేసి ఇంకా దాన్ని చిదిమేస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇది భలే ఉంటుందండి పప్పు. దాంట్లోకి మనం కొన్ని ఎక్స్ట్రా వాటర్ కూడా వేసి చారులాగా చేసేస్తామన్నమాట. ఎంత బాగుంటుందో టేస్ట్. ఆ రోజు బాగుండిందండి. ఇంకా ఇప్పుడు చిదిమేసి ఒక స్పూన్ కల్లుప్పు వేసేసి దాన్ని బాగా చిదిమేసి రామేసి ఆ గాజులు చూడండి ఎంత బాగున్నాయో. ఇది మన గాజులు కూడా మన స్టోర్ నుంచే, లక్ష్మీదేవి కలెక్షన్స్ అని మన స్టోర్ నుంచే, మన స్టోర్లో ఒక వీడియోకి కూడా పెట్టాను చూడండి. ఇది మన గాజులు కూడా చాలా బాగా అనిపించాయి. శ్రావణ మాసం కాబట్టి గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. ఇంకా దీంట్లోకి పప్పులోకి కొంచెం వాటర్ వేసేసి దాన్ని చిదిమేసి పోపుకండి ఇప్పుడు వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు పెట్టాను అనమాట. ఇంకా పప్పు తర్వాత వేసి పెట్టేయడమే డైరెక్ట్. చూడండి ఎంత బాగుంటుందో. తర్వాత పెట్టిన తర్వాత పప్పు టేస్టే చేంజ్ అయిపోతుందండి. కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే వేస్తాను నేను. అదిగోండి ఇలా వేస్తాను చూడండి. ఇది తర్వాత పెట్టేసి ఇంకా ఆఫ్ చేయడమే. చూడండి పప్పు ఎంత బాగా రెడీ అయిందో. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఎంత బాగుంటుందండి పప్పు. చూడండి పప్పు అన్నం రెడీ. మన ఇండిపెండెన్స్ డే రోజు ఇవే స్పెషల్. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.